హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో స్పెషల్ అయితే చికెన్ మండి అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ. సేమ్ మనం బయట తింటే ఎట్లా ఉండిద్దో సేమ్ అదే టేస్ట్, స్మెల్ పర్ఫెక్ట్గా కుదిరేటట్టు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దానికంటే ముందు నాకైతే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వీటి రెండింటికంటే మండి చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చికెన్ పీసెస్ని అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడైతే దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనం మండీలో వేసే మసాలా. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో అన్ని బిర్యానీ స్పైసెస్ ఏవి మిస్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ అయితే అయిపోయిన తర్వాత మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాష్యూస్ కావాలి కాబట్టి అవి రెండింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే సేమ్ అదే ప్యాన్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ అవి కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసి అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం సరిపడా వాటర్ అండ్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేయాలి. ఇప్పుడైతే ఇంకొక సైడ్ నేనైతే చికెన్ అయితే స్టీమింగ్కి పెట్టాను. అప్పుడే బాగా కుక్ అయ్యిద్ది, మనకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా, మనం రైస్ అయితే యాడ్ చేసి రైస్ని దమ్కి అయితే పెట్టాలి. లాస్ట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కూడా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనకి అంతలోకి రైస్ అయితే దమ్ అయిపోయింది. చూసారా, టేస్ట్, స్మెల్ సూపర్ ఉంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఎందుకంటే మనం కరెక్ట్ వాటర్ క్వాంటిటీ అనేది బాగా కరెక్ట్గా వేసుకోవాలి. దాని తర్వాత మనకి దాంట్లో టొమాటో చట్నీ ఇస్తారు కదా, ఇదైతే చాలా సింపుల్. ఎందుకంటే ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అట్లనే పచ్చి వేసి మిక్సీ పెట్టడమే. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కొత్తిమీర, హాఫ్ లెమన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. అంతే, టొమాటో చట్నీ అయితే సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుండిద్ది. ఇంకా అయితే మండి ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్లేటింగ్ చేసేసుకుందాం. మనం ప్లేట్లో ఫస్ట్ అయితే రైస్ వేసుకొని దాని తర్వాత దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చికెన్ పీస్ కూడా చూసారా చాలా జ్యూసీగా అయితే కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దానికి సైడ్గా అయితే నేను మయోనీస్ అండ్ టొమాటో చట్నీతో సర్వ్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియోలో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా, పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందనమాట. స్టీమ్ చేస్తే ఇదే ప్రాఫిట్, ఎక్కువ ఆయిల్ పట్టకుండా బాగా ఈజీగా అయిపోయింది మనకు చికెన్ కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.